బా పచ్చడి చూస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందో. ఎప్పుడెప్పుడు అన్నం కలిపేసుకు తిందామా అనిపిస్తుంది. కానీ ఇంకా నాకు టైం ఉంది తినడానికి. నేను అనుకోవటం ఆయిల్ కొంచెం తక్కువ అవ్వచ్చు, తిన్నాక తెలుస్తుంది ఉప్పు కారము ఆయిల్ ఇవన్నీ ఎట్లా ఉంది ఏంటి అనేది. తర్వాత కొంచెం అంటే పీల్చేస్తుందండి, పచ్చడి పీల్చేస్తుంది అనమాట. నేను ఈవినింగ్ చూసుకొని కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అవసరమైతే మళ్ళీ కలుపుకుంటా. అంతేనండి, సో సింపుల్ ఇన్స్టెంట్ టమాటా పికిల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఈ బౌల్ వేడయ్యేలోపు మీకు ఒకసారి ఇంగ్రీడియంట్స్ని పరిచయం చేస్తాను. ఫస్ట్ ఈ ఆయిల్ 1 కప్పు మనకి టమాటా ఉడికేటప్పుడు, ఇంకొక కప్పు తాలింపుకి, కారం, సాల్ట్, ఇది మెంతిపిండి, ఇది పసుపు, ఇది వెల్లుల్లిపాయలు, జస్ట్ ఒక లెమన్ అంతా చింతపండు. టమాటోలని చక్కగా కడిగేసుకొని అలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. అసలు తడి ఉండకూడదు. అట్లా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. మంచిగా వేడైపోయింది. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది టమాటా కుక్ అవ్వడానికి అనమాట. ఈ ఆయిల్ టమాటాలు వేస్తున్నాను. చాలా సింపుల్ అండి ఈ టమాటా పచ్చడి, జస్ట్ ఇన్స్టెంట్గా అనమాట. చాలా టమాటాలు మిగిలిపోయినాయి. నేను మా వారే ఉంటాం ఇంట్లో. ఇంక ఈ టమాటాలని ఏం చేయాలా అని ఆలోచించి ఇంకా పచ్చడి పట్టేద్దాంలే, టిఫిన్స్లో పనికి వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేవి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. నాకు కొన్ని చాలా ఎక్కువ వేసుకోవటం ఇష్టము, కొంతమంది తక్కువ వేసుకోవటం ఇష్టం ఉంటుంది. అట్లా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అనమాట. అలాగ కుక్ అయ్యేలోపు, టమాటా కుక్ అయ్యేలోపు కొంచెం వెల్లుల్లిపాయలని చితక్కుట్టేసుకుందాము. హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే టమాటా మగ్గేటప్పుడు హాఫ్ వేస్తాను, మిగిలిన హాఫ్ తాలింపులో ఉంచుకుంటారనమాట. ఒక చేత్తో మొబైల్, ఒక చేత్తో చేస్తున్నానండి. మా చిన్న హాస్టల్లో ఉన్నాడు, నేను జస్ట్ టైంపాస్గా చేసుకుంటున్నా ఇవన్నీ. ఈ వెల్లుల్లిపాయలు వేసేయటమే. కొంచెం వెల్లుల్లిపాయ ఇట్లా కుక్ అయింది ఒకటి ఫ్లేవర్ ఉంటుంది, తాలింపులు ఇంకొక ఫ్లేవర్, రెండు మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట చట్నీ. ఇవన్నీ నా ఓన్గా చేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. అలా అని ఒకటి దీనికే ఫిక్స్ అవ్వను అనమాట, డిపెండ్స్. నెక్స్ట్ సాల్ట్ వేసేస్తాను. సాల్ట్ మనం హాఫ్ కంటే కొంచెం తక్కువే, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడే అర్థమైపోతూ ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన బిగినర్స్ ఎవరు నేర్చుకో అవసరం లేదు. ఒకసారి మిస్టేక్ అయిందంటే రెండోసారి అది మనకు ఒక లెసన్ లాగా ఉంటుంది. ఆ మిస్టేక్ని మళ్ళీ మనం రిపీట్ కాకుండా చూసుకుంటాం, అంతే. క్యాప్ పెట్టేసి ఒక 2 minutes వదిలేద్దాం. చూద్దాం మన టమాటాలు ఏ స్టేజ్కి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం చింతపండు అనమాట కొంచెం విడలు తీసేసుకొని, విడలు తీసుకోకపోయినా అయ్యే విడిలిపోతాయిలేండి కుక్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ మెంతిపిండి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటాను. చాలా ఇష్టం నాకు ఇట్లాంటివన్నీ. హెల్దీగా ఉండటానికి ఏవి ఉంటాయో అవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అండి. అవి ఎంత చేదైనా సరే.
మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు మనం ఇలా ఉంచుకోవాలన్నమాట టమాటాలని. మంచిగా ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది. మీకు తెలుస్తుందో లేదో నాకు మంచిగా తెలుస్తుంది. ఇలాగా మీకు తెలియకపోయినా కూడా ఆయిల్ ఫ్లోట్ అయిందంటే టమాటా కుక్ అయిపోయినట్టే. అప్పుడు మనకి పచ్చడి కూడా మంచిగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కారం. అమ్మ నేను గ్లాస్ తీసాను కానీ భయం వేస్తుంది నాకు, అందుకని నేను తర్వాత చూసుకొని వేసుకుంటాను. ఆఫ్ చేసేయాలి స్టవ్. ఇప్పుడు మళ్ళీ ఆ వేడి మీద బాగా కారం మాడిపోయిన స్మెల్ వచ్చినట్టు వస్తుంది. ఓకే, చూసుకొని వేసుకుంటాను కారం. అంటే ఒక్కొక్క కారం ఘాటు ఉంటుంది, ఒక్కొక్క కారం ఏమో చప్పగా ఉంటుంది. అది మనం చూసుకొని వేసుకోవటమే ఇంకా. ఓకే, చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఈలోపు ఇది ఆరిని కూడా ఆరిపోతుంది. నేను ఫ్యాన్ దగ్గర పెట్టేసి వస్తాను. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా వారికి ఈ పచ్చడను ఆమ్లెట్. కప్ ఆయిల్ సరిపోకపోయినా మనం తర్వాత మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు. ఆయిల్ మంచిగా వేడైపోయింది. పచ్చెనపప్పు వేస్తున్నాను. నెక్స్ట్ మినపప్పు, తొందరగా వేగిపోతాయండి, ఎందుకంటే ఆయిల్ బాగా వేడైపోయింది కదా. చూసుకోవాలి మనం, మళ్ళీ మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది. నెక్స్ట్ ఆవాలు, ఇంగువ ఎక్కువ వేసుకుంటాను నేను. వెల్లుల్లి, నెక్స్ట్ సిమ్లో పెడదాం. కరివేపాకు, నేను ఆఫ్ చేసేస్తున్నానండి. చల్లగా అయిన తర్వాత పచ్చళ్ళలో కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే పచ్చడి మళ్ళీ పాడైపోతుంది. చల్లగా అయిన తర్వాత కలుపుదాం. చూసారా ఫ్రెండ్స్, రెండు చల్లగా అయిపోయినాయి. అటు పచ్చడి ఇటు తాలింపు కూడాను. ఎప్పుడైనా మనం చల్లగా అయిన తర్వాతనే కలుపుకోవాలండి. వేడి మీద కలిపామంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. చాలా చాలా టెంప్టింగ్ ఉంది అసలు పచ్చడి చూస్తుంటే. టేస్ట్ చూడాలి ఇంకా లంచ్లో. నేను ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఫ్రిడ్జ్లో నుంచి టమాటాలు తీసుకోండి, పచ్చడి చేసేసుకోండి. ఓకే అండి, బాయ్.